హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ వేనిస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ కట్ అండి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, పిల్లలకి హాలిడేస్ ఇస్తారు. వాళ్ళు హెవీ లాంగ్ హెయిర్ తోటి చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదా. సో అందుకని హెయిర్ కట్ చేస్తున్నానండి. స్ట్రైట్ కట్ చేస్తున్నాను. ముందుగా హెయిర్ని మొత్తం తడపాలి. హెడ్ బాత్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. నేను స్ట్రైట్ కట్ చేస్తున్నా కాబట్టి ఎంతవరకు కట్ చేయాలో అంతవరకు లెవెల్ స్ట్రైట్గా చేసుకున్నాను. ఎప్పుడైనా హెయిర్ కట్ చేసేటప్పుడు కింద కట్ చేయకుండా మనం ఫింగర్ పెట్టిన పైన కట్ చేయాలి. స్ట్రైట్ అయితే స్ట్రైట్, లేయర్ అయితే లేయర్, మనకి ఏ విధంగా కావలిస్తే ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను హాఫ్ హెయిర్ రిమూవ్ చేసేసానండి. ఫుల్ హెయిర్ నుండి హాఫ్ హెయిర్ రిమూవ్ చేశాను. చాలా బాగుంది హెయిర్ కట్ మాత్రం. మీరు హెయిర్ని చూసి స్ట్రైట్ హెయిర్ అని మాత్రం, సిల్కీ హెయిర్ అని మాత్రం అనుకోకండి. ఇది చాలా కర్లీ హెయిర్ అండి. మనం హెడ్ బాత్ చేయడం వల్ల ఇంత నీట్గా స్ట్రైట్ లాగా ఉంది హెయిర్. కానీ హాఫే కట్ చేశాను. కాకపోతే ఇది ఏంటంటే హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత కర్లీ కాబట్టి మొత్తం పైనకు వచ్చేస్తుంది. మరీ షోల్డర్ వరకే అయిపోతుంది అన్నట్టు హెయిర్. సో మీరు చూసుకొని కట్ చేసుకోండి. ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే మా హెయిర్ కట్ ఎలా ఉందో ఒకసారి మాకు కామెంట్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ కట్ మాత్రం చాలా నచ్చిందండి. హెయిర్ కట్ చేయగానే న్యూ లుక్ చాలా బాగుంది. నేనైతే నా హెయిర్ కూడా కట్ చేసుకోవాలని అంత పిచ్చిగా నచ్చేసిందండి హెయిర్ కటింగ్. ఎంత బాగా అనిపిస్తుందో. టోటల్ ఫైనల్గా ఫేస్ మాత్రం చాలా లుకింగ్ సూపర్గా ఉంది. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుందండి. ఇప్పుడు 10th అయిపోయిన పిల్లలు, ఇంటర్కి వెళ్ళి హాస్టల్ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది ఈ హెయిర్ కట్, షార్ట్ హెయిర్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నా హెయిర్ కట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చూడండి, టోటల్గా ఫైనల్గా ఇలా వచ్చిందండి హెయిర్. సూపర్గా ఉంది. చాలా బాగా నచ్చిందండి మాకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.